ఎన్నికలు డిసెంబర్ 27వ తారీఖున జరిగినాయి. రిజల్ట్ వచ్చింది. లేబర్ డిపార్ట్మెంట్ రిజల్ట్ గవర్నమెంట్ సింగర్ని అప్పచెప్పింది. దొంగ నాటకం, దొంగ డ్రామా, సర్టిఫికేట్ ఇవ్వలేదని అన్ని కార్యకలాపాలు అటెండ్ అవుతున్నారు, పైరులు చేసుకుంటున్నారు. మేము రికగ్నైజ్ మహిళల మీద మైండ్ నుండి మొదలుపెట్టి ప్రతి సెక్షన్లో కూర్చుంటున్నారు. ప్రధానమైన సమస్యలు పక్కన పెట్టిండ్రు, పైరులకే పరిమితం అయింది. రెండు సంఘాలు కూడా, ఐఎన్టీసీ, ఏటీసీ. ప్రధాన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏటీసీకి 4 సంవత్సరాలు కావాలట, దాని కూడా కొట్లాడుతుండ్రు. ఐఎన్టీసీకి ఏమో మేము ఏరియాలు చేసాం కాబట్టి రికగ్నైజ్ గుర్తింపు నాకే ఇవ్వాలని. రెండు కూడా ఆచరణలో సాధ్యం కానివి. కోర్టు చెప్పేసింది, లేబర్ డిపార్ట్మెంట్ చెప్పేసింది. కంపెనీ దగ్గర పెట్టుకుని నాటకం పడుతుంది. కంపెనీ కూడా ఏం చేస్తుంది, దాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క సమస్య పరిష్కారం చేయడం లేదు. 4 నెలలైంది. మెడికల్ బోర్డు పెండింగ్ ఉంది, వాటర్ అలాట్మెంట్ పెండింగ్ ఉంది, ప్రమోషన్స్ లేవు, ఎస్ఎల్పి ప్రమోషన్స్ రాలేదు, రావాల్సిన ప్రమోషన్ ఇవ్వలేదు, ఇబ్బంది పెడుతున్నారు. యాజమాన్యం కంటే గతంలో యాజమాన్యం పైన మేము పోరాటం చేసాం. ఇవాళ గెలిచిన సంఘాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెలిచిన సంఘాలే కంపెనీ మౌత్ పీస్ లాగా ఉండి కార్మికులకు వేధించడానికి ఒక సమస్య పరిష్కారం చేయడం లేదు. అందుకే హెచ్ఎంఎస్ తీర్మానం చేసింది. గెలిచిన సంఘాలు, ఇప్పుడు గెలిచిన సంఘాలు వాళ్ళ గెలుపు కాదు, మనీ, మందు, రాజకీయ వ్యభిచారం ముందు అడ్డం పెట్టుకుని వాళ్ళు గెలిచిండ్రు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లతోటి నాయకులందరూ అడ్డా పెట్టారు. న్యాయం, త్యాగం ఓడింది. అయినా కూడా హెచ్ఎంఎస్ కార్మికుల కోసం పనిచేయడానికి, పటిష్టమైన పునాదులు వేయడానికి అన్ని ఏరియాల్లో కమిటీలు వేసి కార్మికుల సమస్యలపైన ఉద్యమిస్తుంది. ప్రధానమైన సమస్య ప్రతి ఏరియాకు 2 కొత్త బావులు రావాలి, కొత్త 10,000 ఉద్యోగాలు రావాలి. 2 క్వార్టర్స్ కలిపి ఇద్దరికి ఇవ్వాలి, 2 క్వార్టర్స్ కలిపి ఒక్కరికి ఇవ్వాలి. క్వార్టర్స్ బాగున్నాయి. కంపెనీ కార్మికులకేమో రిజెక్టెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి. పైరులు చేసుకున్న వాళ్ళకేమో మంచి క్వార్టర్స్ ఇస్తున్నాం. అదర్ దెన్ ఎంప్లాయీస్ చాలా మంది అయిపోయిన వాళ్ళని ఖాళీ చేయించాలి, మా కార్మికులకు ఇవ్వాలి. అట్లనే డిప్యుటేషన్ దందా పెరిగిపోయింది. వెకేషన్స్ ఖాళీ ఉంటే డిప్యుటేషన్ పెట్టారు, డైరెక్ట్ సెలెక్ట్ చేయాలి. అండర్గ్రౌండ్ ఉన్న సీనియర్ కార్మికులందరికీ సర్ఫేజ్లో ఇవ్వాలి. అది ఇవ్వకుండా డిప్యుటేషన్ దందా పెట్టి గత 8 సంవత్సరాల నుండి కార్మికులకు ఇబ్బంది పెడుతున్నారు. సీనియర్ కార్మికులు దిగుమతి పడుతున్నారు. కనుక సింగరేణిలో పటిష్టమైన కార్మిక సంఘం, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్ అవసరం, మాలాంటి సంఘం అవసరం ఉంది. అందుకే మేము 12వ తారీఖు నాడు జూన్ నెలలో కరెంట్ ప్రాజెక్టులో సమావేశం ఏర్పాటు చేసినాం. ప్లీనరీ సమావేశం. ఆ లోపల అన్ని ఏరియాల్లో కమిటీలు వేస్తున్నాం. అందులో భాగంగానే శ్రీరామ్ ఇక్కడ మందమరిలో ఇవాళ బ్రాంచ్ కమిటీ వేసినాం. శ్రీనివాస్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేసినాం. 2 మహిళల, ఒకటి మహిళా కార్మికురాలని మోనికా, ఆమెకు పిట్ సెక్రటరీ, KK2 ఓసీలో పెట్టినాం. శ్రీనివాసులో ఈ CSPలో పెట్టినాం. అన్ని ఏరియాలో ఈ వారం రోజుల బ్రాంచ్ కమిటీ, ఫుల్ ప్లేట్ బ్రాంచ్ కమిటీ ఉంటుంది, పంచాయతీ కార్యక్రమం ఉంటుంది. అదేగాక మన యూనియన్లో మాజీ ప్రెసిడెంట్, CMOA అధికారుల సంఘం యొక్క CMOA ప్రెసిడెంట్ మన కృష్ణప్రసాద్ గారు మన యూనియన్లో కలవడం జరిగింది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాం. ఆయనే, నేను, ప్రెసిడెంట్ ముగ్గురం కలిసి బాయిలకు అన్ని ఏరియాలో కలిసి కార్మిక సమస్యల పరిష్కారం కోసమే కొత్త బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. వాటి సొంత ఇంటి పథకం ప్రధానమైంది. ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో మేము అందరం అక్కడ అగ్రిమెంట్ చేసినాం. ఇక్కడ 2 సంఘాలు ఇంప్లిమెంట్ చేయడం ఫెయిల్ అయింది. వర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్, అది ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది ఈ 4-5 ఇంపార్టెంట్ ఇష్యూస్ పోరాటానికి కంకణం కట్టింది.